ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతా దేవుని కృప, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యోహాను సువర్తమానం 6వ అధ్యాయము 51వ వాక్యాన్ని చదువుకుందాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇక్కడ ఈ వాక్యములో ఆహారముగా మనకు కనబడుతూ ఉన్నారండి. ఎలాంటి ఆహారముగా అంటే జీవము కలిగించే ఆహారముగా మనకు కనబడుతున్నారు. ఈ జీవాహారమును ఎవరైతే భుజిస్తారో వారు మరణించరని, వారు జీవిస్తారని ప్రభు చెప్తున్నారు. అలా చెప్పి ఆ జీవాహారము ఏమిటో కూడా తెలియపరుస్తున్నాడు. నా శరీరమే జీవాహారము అని ప్రభు యేసు రక్తము చేత కడగబడిన ప్రతి పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును తినాలి. ఇది ఒక నియమము, కట్టడ. దేవుడు చెప్పాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడని ప్రభు చెప్పారండి. కనుక దేవుని బిడ్డలారా, ఆయన రక్తం చేత కడగబడిన మనము విశ్వాసులైన, సేవకులైన ప్రతి వారు కూడా, దేవుని మందిరికి వెళ్ళే ప్రతి వారు కూడా ప్రభు బల్ల అనే కార్యక్రమం ఉంటుందండి. అందులో మరి పాలు పంపులు మనం పొందుతూ పొందిన ప్రతి వారు కూడా పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమైన ఆయన మనము భుజించాలి. ఆ భుజించితేనే ఈ లోకంలో మన యొక్క ఆత్మ జీవం కలిగి ఉంటుంది. అలాగే పరలోకంలో కూడా యుగయుగాలు జీవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మరి పరలోకం నుండి దిగి వచ్చిన ఆ జీవాహారమైన యేసయ్యను మనము భుజించుదుముగాక. కొంతమంది నెలలో మొదటి ఆదివారం ఈ ప్రభుబల్ల ఆరాధనను భుజిస్తారు. మరి కొంతమంది నెలలో ప్రతి ఆదివారం కూడా ఈ ప్రభుబల్ల అంటే ఆయన శరీరమును, ఆయన రక్తమును తింటారు, త్రాగుతారు. ఈ జీవాహారమును ఈ లోకంలో కొంతమంది ప్రభు సంస్కరణ అంటారు, బల్లారాధన అంటారు, అలాగే ప్రభు భోజనం అని పిలుచుకుంటారు. అయితే దేవుని బిడ్డలారా, ఆ పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును మనము తిని త్రాగినప్పుడు మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదాన్ని కలిగిస్తుందండి. అయితే యేసు ప్రభు ఈ మాట చెప్పినప్పుడు చుట్టూ ఉన్న ప్రజలకు అర్థం కాలేదండి. ఆయన శరీరము తినమంటే భౌతికమైన శరీరం అనుకున్నారు. ఆయన రక్తాన్ని త్రాగటం అంటే భౌతికమైన రక్తం అనుకున్నారు. కాదండి, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను మనము తినాలి. ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసను మనం త్రాగాలి. ఆయన శరీరం అని రొట్టెను భావించుకోవాలి. ఆయన రక్తం అని ద్రాక్షరసాన్ని మనం భావించుకొని మనం తిని త్రాగినప్పుడు మన జీవితానికి జీవమును, ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. దేవుని బిడ్డలారా, ఏ రీతిగా ఆ ప్రభుబల్ల ఆరాధనలో పాలు పంపులు పొందాలి, ఏ యోగ్యత కలిగిన వారమే ఉండాలి అని లేఖనాలు మనం గమనించినప్పుడు, మనం ఆ భోజనం తినేటప్పుడు మనల్ని పరీక్షించుకోవాలి. యోగ్యత ఉందా లేదా పరీక్షించుకోవాలి. బాప్తిసం పొందాను కదా అని ఎలా అంటే అలా చేయివేసి ఆ రక్త మాంసాలు చేయివేసి భుజిస్తే దీవెన కాదు. పరిశుద్ధంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం ఉండి జీవించి మనం శుద్ధి చేసుకొని ఆ రక్త మాంసాలు మనం చేయివేస్తే మన జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని కలిగిస్తుందండి. జీవాహారమైన యేసయ్యను మనం భుజించగలిగితే మనం చనిపోము. ఈ లోకంలో మన ఆత్మ జీవంగా ఉంటుంది, పరలోకములో కూడా మన ఆత్మ ఆయనతో యుగయుగాలు జీవించునుగాక. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పినట్లుగా జీవాహారమైన ఆయన మనం భుజించుదాం, యోగ్యత కలిగి భుజించుదాం, మన జీవితాన్ని దీవెనకరంగా మార్చుకుందాం. వింటున్న మనం అందరం కూడా ఆ జీవాహారం మనం భుజించి పరలోక రాజ్యానికి సిద్ధపడుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రునైనా
ఈ లోకములో తినడానికి ఎన్నో ఆహారాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ దేహానికి ఈ లోకం వరకే ప్రయోజనమైనా, కానీ మా ఆత్మీయ జీవితాన్ని, మా ఆత్మను ప్రభువా ఈ లోకంలో మేము జీవం కలిగి ఉండటానికి, మీలో నివసించుటకును, మీలో మిమ్మల్ని కలిగి ఉండుటకును, అలాగనే పరలోకంలో మేము చేరుటకును, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమైన మిమ్మల్ని భుజించాలని, అనగా మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, మీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని మేము తిని త్రాగినప్పుడు మేము జీవిస్తామని మీరు మాట్లాడి ఉన్నారు. ఆ రీతిగా మేము బ్రతుకుటకు సహాయం అనుగ్రహించని ప్రార్థనలు ఏకీభవించిన వాళ్ళందరినీ ఆ రీతిగా నడిపించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.